24/7 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తెపల్లి నియోజకవర్గం పెండుపల్లి మండలం విఎం బంజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద దంపతుల ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బూక్యా ప్రసాద్కు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆచంట శ్రీనివాసరావు, మిట్టపల్లి కిరణ్, గోగినేని రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకతోటి కాంతయ్య, గోగినేని రమేష్, వంగా చంద్రశేఖర్, రవి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మట్టా దయానంద అభిమానులు పాల్గొన్నారు. నా పేరు బూక్యా ప్రసాద్. మాది వంగా బుక్కల బంజారి గ్రామం నుంచి నేను పోటీ చేస్తున్నాను. సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, మట్టా రాగమయ్య గారి ఆధ్వర్యంలో నేను పోటీ చేస్తున్నాను. మా ఊరికి ప్రధాన సమస్య కోతుల సమస్య ఉంది. కోతుల్ని చేసే బాధ్యత నాదని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంకా మన శ్మశాన వాటికి అడిగారు. ఆ శ్మశాన వాటికి ఎమ్మెల్యే గారు ఇదయ్యి చేస్తామని చెప్పేసి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు ఏమున్నా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇంద్రమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు అయిపోయింది చాలా మటుకి. ఇంద్రమ్మ ఇళ్ళు, డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం బాగాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ మెయిన్ ప్రాబ్లం ఊరికి పట్టిన పీడ ఏంటంటే మన కోతులు పెడత బాగుంది. ఆ కోతులను తరిమి ఇచ్చేసి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మేము గెలవంగానే ఫస్ట్ ప్రయారిటీ అది. తర్వాత డ్రైనేజీలు, ఇంద్రమ్మ ఇళ్ళు అన్నీ ఇచ్చేస్తామని చెప్పేసి. నా పేరు మేకతోటి కాంతయ్య, వంగాముత్యాల బంజర గ్రామం. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నేను కొనసాగుతున్నాను. నా విఎం బంజర్ గ్రామం నుంచి మరి అంతకుముందు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసినటువంటి బూక్యా ప్రసాద్కి మేము అన్ని వేళలా అండదండలతో మళ్ళీ ఆయన్నే గెలిపించాలనే ఉద్దేశంతో మరి చేసిన పనులు కూడా ప్రజలంతా గమనించి ప్రజలంతా కూడా మృతకంఠంతో మరి అదే ప్రసాద్ని మళ్ళీ గెలిపించుకుందామని చెప్పని అందరూ కోరుతున్నారు. ఆ కోరిక మేరకు ఆయన గారు ఇచ్చినటువంటి హామీ కూడా ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ మనకి బంజరా, పెనుపల్లి, బైనగూడెం, తుమ్మలపల్లి, సీతారాంపురం ఏరియాలలో కోతుల సమస్య విపరీతంగా ఉండటం వలన ఈ సమస్యని సాల్వ్ చేయాలని చెప్పని ప్రజల కోరిక మేరకు మరి ఆ కోతుల్ని నేను నిర్మూలించే కార్యక్రమం చేపడతానని చెప్పని ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా తప్పనిసరిగా సర్పంచ్ అయిన వెంటనే మొట్టమొదటి సమస్యని దీన్ని తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక రకంగా ఏంటంటే, ఈ గ్రామంలో అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కోరుతున్నారు. అదే మళ్ళీ ప్రసాద్ని మళ్ళీ మేము సర్పంచ్ని ఎన్నుకుంటామని చెప్పని కోరుతున్నారు. ఇంకొకటి మనకి ఈ 2 సంవత్సరాలలో మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో 6 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ 6 హామీలని కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వచ్చారు. మనకి ఇప్పుడు ఒకటి బంజర్లోని మెయిన్ రోడ్లో నేషనల్ హైవే రోడ్డుకి మరి ఇదొకటి సైడ్ డ్రైనేజ్ లేదని, గ్రామంలో చిన్న డ్రైనేజీలు లేవని, సీసీ రోడ్లు మాత్రం చాలా వరకు 80% కంప్లీట్ చేసి ఉన్నాయి. ఇంకా 20% వరకు దగ్గరగా అవి చేయవలసినవి ఉన్నాయి. అది మళ్ళీ ప్రసాద్ని మనం గెలిపించుకున్నట్లయితే ఈ సైడ్ డ్రైన్లు వచ్చేసేస్తాయి, మరి అదే సీసీ రోడ్లు వచ్చేసేస్తాయి, మనకి వీధి దీపాలు వచ్చేసేస్తాయి, మరి అదే రేషన్ కార్డులు వస్తున్నాయి. రేషన్ కార్డులు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదే ఇందిరమ్మ మనం కోరుకున్న ప్రకారంగా ఇందిరమ్మ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా సంతోషపడుతున్నారు.